ఈరోజు మనం ఆవిష్కరించుకోబోతున్నటువంటి గ్రంథాలు పూజా విధానం రీప్రింట్ చేసుకుంటున్నాం. మళ్ళా అనేక సార్లు మనం అది ముద్రించుకున్నాం. అది ఇంకొక ముద్రణ ప్రస్తుతం జరిగింది. అలాగే ఇంకోటి వాస్తు కిరణము, ముఖ సాముద్రికము, హస్త సాముద్రికము, వీటి మీద శ్రీమాన్ ఎక్కిరాల శ్రీనివాసాచార్య గారు అది వరకు రాసిన గ్రంథం, అది కూడా పునర్మిద్రించుకోవడం జరిగింది. వీటితో పాటుగా మా శ్రీకే గారు ట్రీట్ చేసిన హోమియో కేసెస్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి సీడీ, అలాగే ఈవీఎం ఆచార్య గారు ట్రీట్ చేసిన కేసెస్ యొక్క స్టడీ, అలాగే అనంతకృష్ణ గారు ట్రీట్ చేసిన కేసెస్కి సంబంధించిన స్టడీ, వీటికి సంబంధించిన సీడీలు కూడా మనం ఈ రోజున ఆవిష్కరించుకోబోతున్నాం. పూజా విధానం మనందరికీ బాగా సుపరిచితమైన గ్రంథమే. ఎందుకంటే అది గ్రంథంగా కంటే కూడా ఆచరణలో మనం అందరం కూడా నిత్యం పూజ చేసుకుంటూ ఉన్నటువంటిది. దానిలో మనకు ఆదిత్య హృదయం, కృష్ణాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, నారాయణ కవచం అనేవి మాస్టర్ గారు ఇచ్చారు. పూజతో పాటుగా స్తోత్రాలు అక్కడ మధ్యలో ఒక చోట బ్రాకెట్లో హోమం చేసుకోవడానికి ఆ మధ్యలో ఇస్తారు. అవకాశం ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇంకా ఇతర స్తోత్రాలు కానీ రుద్రాభిషేకం కానీ చేసుకోవచ్చు అని. అంటే అక్కడ మాస్టర్ గారు అవకాశం అనడంలో ఉద్దేశం నిత్యం మనం చేసుకునేటువంటి మన కర్తవ్య నిర్వహణ, కుటుంబ పోషణం కావచ్చు, మన కర్తవ్య నిర్వహణ, అది ఎగ్గొట్టి ఏ పూజలు చేసినా అది ఉపయోగం లేదు అని మాస్టర్ గారు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు దానిలో నారాయణ కవచం ఇచ్చారు. ఉన్నటువంటి ఎవరో వచ్చి ఏమండి శివ కవచం చాలా పవర్ఫుల్, అది చేసుకోండి అని ఎవరో మనకు చెప్పారనుకోండి. ఇంకొకళ్ళు వచ్చి నరసింహస్వామి కవచం ఇంకా పవర్ఫుల్, అది చేసుకోండి మీకు భయాలు పోతాయి. మాస్టర్ గారి మాటలే ఇవన్నీ. అట్లా చాలా కవచాలన్నీ తొడుక్కున్నట్టు ఒకడు. అంటే చాలా కవచాలంటే అర్థం అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. సిలబస్ పెరిగిపోయింది. తర్వాత లోడ్ ఎక్కువై మానేయాలనిపించింది. మానేస్తే ఏమవుతుందని భయం పట్టుకుందిట. అప్పుడు ఎవరినో సలహా అడిగితే ఏం లేదు, ఆవు చెవిలో ఓసారి ఊదేస్తే మంత్రం ఇంకా నువ్వేం చేసినా చేయకపోయినా పర్వాలేదు అని చెప్పారు. మాస్టర్ గారు మనకి కఠోపనిషత్ ప్రవచనాల్లో చెప్పారు ఇది. అంటే పోతే ఆవు పోతుంది అని. అందుకని అట్లాంటివి ఉండకూడదనే మాస్టర్ గారు దానిలో ఓపిక, అవకాశం ఉన్నంత వరకు ఆ స్తోత్రాలు ఇంకా ఏదైనా కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. వెంటనే ఆ గ్రంథాలు ఆవిష్కరించుకుంటాం. ముందుగా మనం వాసుదేవ పైనే ఉన్నాయి ఎదురుగానే ఉన్నాయి అక్షంతులు. మాస్టర్ గారికి గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ముందుగా మనం రోజు చేసుకునేటువంటి పూజ ఒక పూజా విధానం రీప్రింట్ అయింది. మళ్ళీను ఆ పూజా విధానం గ్రంథాన్ని ఇవాళ సోదరుడు నారాయణ ఆవిష్కరిస్తారు. వాసుదేవ మాస్టర్ సివి నమస్కారం. వాసుదేవ
వాసుదేవ వాసుదేవ వాసుదేవ ఇంకో బుక్ ఉంది మిస్టర్ ఏకే గారి ఇప్పుడు పూజా విధానం గ్రంథం పూజా విధానం తీసుకున్న తర్వాత వాసుదేవ పూజా విధానం ఈ గ్రంథం తర్వాత ఇప్పుడు 3 రకాలైనటువంటి సీడీలు ఉన్నాయి. ఈ సీడీలు మొదటిది మాస్టర్ ఈకే గారు ట్రీట్ చేసినటువంటి కేసెస్, అది ఎగ్జాంపుల్ కేసెస్ కింద వాడన్నిటిని జాగ్రత్తగా సేకరించి ఆ కేసుకు మాస్టర్ గారు ఎలా ట్రీట్ చేశారు, అది ఎలా తగ్గింది, వాళ్ళందరికీ ఎలా క్యూర్ అయింది అనేటువంటిది కొన్ని కేసులు ఎగ్జాంపుల్ కేసెస్ తీసుకుని అవన్నీ కూడా ఒక సీడీగా చేయడం జరిగింది. ఈ సీడీలు అంటే ఈ రకంగా సేకరణ అనేటువంటిది ఆ కేసెస్ అన్నీ కూడా ఎప్పుడో ముఖ్యంగా మాస్టర్ గారు శ్రీశైలం సెంటర్ ఇనాగరేట్ చేసిన తర్వాత ఆ శ్రీశైలం సెంటర్లో మన వైద్యాలయం అక్కడ మొట్టమొదటి స్థాపన చేశారు. దానికి మాస్టర్ గారు ఎప్పుడైనా పంపించారు, అది వ్యాప్యమైంది అనేటువంటి అవన్నీ సిటీస్గా తయారు చేసేటువంటి పని మన జనాల కేంద్రంలో ఉన్నటువంటి వైద్యాలయానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జనాల కేంద్రం కాకపోయినటువంటి శ్రీదేవి గారు ఆమెతో సహకరించినటువంటి కొంతమంది సోదరులు బృందం అంటే చాలా పెద్దగా ఆ కేస్ షీట్స్ ఉన్నటువంటి అంతా కూడా అందులో మాస్టర్ గారు స్వయంగా మాస్టర్ గారు ట్రీట్ చేసి ఆయన రాసినటువంటి ఆయన రైటింగ్లో ఉన్నటువంటి కేసెస్ అవన్నీ జాగ్రత్తగా సేకరించడం, అందులో ఏ పొరపాటు జరగకుండా మాస్టర్ గారు చెప్పకుండా తయారు చేయడానికి ఆ పని చాలా కొంతమంది ఆమెతో కలిసి కొంతమంది బృందం ఆమెతో సహకరించి అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా ఆటలో పెట్టి అవన్నీ కూడా ఒక సిడీ కింద తయారు చేస్తారు. ఇవేమిటంటే మన వైద్యాలయంలో ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళు కూడా చాలా ఉపయోగిస్తాయి. మాస్టర్ గారు ఎలా ట్రీట్ చేస్తారు అనేటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వాటిలో ఎవరైతే అందరూ చక్కగా మన విద్యాలయంలో సేవ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వరకు చాలా పెద్ద ఇంకా చాలా పూర్తిగా ఇవన్నీ కూడా మాస్టర్ గారు ఎక్కడెక్కడైతే ఇచ్చారో అవన్నీ సిడీస్ని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా శ్రీదేవి గారు
చాలా డెడికేటెడ్గా అందులో ఈ పని చేసి ఈ సిడీస్ అనేటువంటిది ఇవన్నీ తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఈ బుద్ధిగా జరిగినటువంటి క్లాసెస్ వాటి సిడీస్ అవి కూడా తయారు చేశారు కూడా. అవి కూడా మనం ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈసారి ఎగ్జాంపుల్ కేసెస్ ట్రీటెడ్ బై మాస్ పీఈకే అంటే ఇప్పుడు చాలా లేటెస్ట్ దీంట్లో సిస్టమ్స్లో ఇప్పుడు సిడి అనేటువంటిది కూడా అవుట్డేట్ అయింది. కానీ సిడి అనేటువంటి దాంట్లో చదివితే ముందు అసలు రిలీజ్ చేసి ఈ రకంగా మాస్టర్ని కూడా తయారు చేసానికి కావాలని ముందు సిడీస్ చేశారు. ఈ తర్వాత అవి ఏం చేస్తారంటే మనం ఫ్యామిలీకి దీంట్లో పెట్టేస్తారు, కంట్రీలో పెట్టారు. అది కాకుండా అందరికీ ఎఫెక్ట్ చేస్తారు, డౌన్లోడ్ చేసుకున్నారు, అప్లోడ్ చేస్తున్నాం, ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు. ఇది మన వైద్యాలయాల్లో ముఖ్యంగా వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉంటాయనేటువంటి అలాగే ముందు మార్క్స్ థియరీగా చూసినటువంటి ఎగ్జాంపుల్ కేసెస్, వాటి ఎగ్జాంపుల్ కేసెస్ కూడా అంటే మార్క్స్ గారు ఈకే గారు ఏ పద్ధతిలో ఎలా ట్రీట్ చేశారు, హ్యాండ్మన్ గారు వచ్చినటువంటి లైన్స్లో క్లాసికల్ హోమియోపతి దాంతో అందరూ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశారనేది ఈ ఎగ్జాంపుల్ కేసెస్ తయారు చేసినటువంటి సిడి మాస్టర్ గారు యొక్క ఆశీస్సులతో వీళ్ళందరూ కూడా ఆ టీం అందరూ సక్సెస్ఫుల్గా మూవ్ అందించారు. అందరికీ అలాగే ఇంకొక సిడి ఇది కూడా డాక్టర్ సిడి ఆవిడ మొత్తాన్ని అక్కడికి కూడా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఇదేమిటంటే కేసెస్ ఫ్రమ్ కేస్ స్టడీ ఫ్రమ్ డాక్టర్ ఏం మార్చారు. బుద్ధి గారు కేసెస్ స్టడీ అనేటువంటి ఎలా చేయాలి అని ఆయన డాక్టర్స్కి ఇచ్చినటువంటి ట్రైనింగ్లో ఆయన ఇవన్నీ కూడా ఇచ్చారు. కేస్ స్టడీ ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకుని వాళ్ళని మెడిసిన్స్ ఎలా సెలెక్ట్ చేయాలనేటువంటి ఆ రకంగా విద్యార్థి కేస్ స్టడీ అనేటువంటి దాన్ని కూడా ఇవి కూడా చాలా మంది యొక్క సహకారంతో ఆవిడ సిడి కింద రూపొందించారు. అందువల్ల ఈవీఎం ఆచార్య ముందుగా కేస్ స్టడీ అనేటువంటిది ఆ సిడి కూడా తయారు చేశారు. ఇది కూడా చాలా మంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరైనా సరే గైడ్ లైన్స్ కేస్ స్టడీ చేయాలనేటువంటి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఇది మెమరీ స్కిల్స్ వాటిలో కూడా వచ్చిన తర్వాత సైట్లో కూడా పెట్టదు పాస్ డే. ఇంకొక సిటీ కూడా ఉంది. ఈ సిటీ ఏమిటంటే ఆవిడ ఇది కూడా తయారు చేసినటువంటి సిటీ కేసెస్ ట్రీటెడ్ బై డాక్టర్ రామకృష్ణ. అంటే నేను యూరోప్లో ఉన్నటువంటి బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, అక్కడ స్విట్జర్లాండ్ దేశాల్లో అక్కడ ట్రీట్ చేసినటువంటి కేసెస్ అన్ని కేస్ షీట్స్
అవన్నీ తయారు చేసి పేషెంట్స్ రాసుకుని అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి అన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసినటువంటివి అవి కూడా సేకరించే అది కూడా సీడీలకి రూపొందించింది. అంటే అక్కడ ఆ దేశాల్లో ఆ కేసెస్ అవి వాటి ఏదైనా ఉంటుంది, మన దేశంలో ఎలా ఉంటుంది కంపేర్ స్టడీ కూడా అక్కడికి వస్తాయి. విధంగా ఇవి కూడా ఔషధం తయారు చేశారు. ఈ కేసెస్ ట్రీటెడ్ బై డాక్టర్ వి అనంతకృష్ణ ఓవర్సీస్ కేసెస్ అనేటువంటి సీడీ. ఈ 3 రకాల సీడీస్ అహోరాత్రాలు చాలా కృషి చేసి ఆమె ఇవన్నీ కూడా రూపొందించడం జరిగింది. ఆమెకి షుగర్ చక్కటి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ని ప్రసాదించి ఆమె ద్వారా ఈ కార్యక్రమం అనేటువంటి యజ్ఞం ఇది కొనసాగిస్తారని చెప్పి మాస్టర్ గారిని ప్రార్థిస్తూ, అంటే ఇప్పుడు ఈ గురుదేవుకి స్వయంగా ఆమె కూడా వచ్చి అనుకోవాల్సిందే. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం ప్రయాణం తీసుకురావడం, అక్కడ వైద్యాలయం కూడా ఇంపార్టెంట్ ఉంది. కానీ ఆవిడ పరోక్షంగా చూస్తున్నారు. అక్కడ ఆవిడ కూడా అందించడం జరుగుతుంది. ఆమెతో కలిసి ఈ కృషిలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా మాస్టర్ గారి యొక్క ఆశీస్సులు అందజేయడం. ఈ తర్వాత గ్రంథం ఇది వాస్తవం జ్యోతిషం సాముద్రికం గురించి గ్రంథం ఈరోజు పునర్మంత్రి గారి సోదరుడు విక్రాల్ శ్రీనివాస్ రూపొందించినటువంటి గ్రంథం. ఇప్పుడు రెండు వేణుమాధవ్ గ్రంథాన్ని అభివృద్ధి తర్వాత గ్రంథాన్ని ఉన్నటువంటి విశేషాలను అందిస్తారు. सर बच्चे भी
పూజా విధానం తెలిసిందే విధానం. ఈ పూజా విధానం అనేటువంటిది మాస్టర్ గారు తెలియబడితే అందరికీ కూడా మూలం నుంచి అందరికీ కూడా ఏదో ఆ విధమైన శిక్షణతో ఈ ఇంచుమించుగా గత 60 సంవత్సరాల నుంచి అందరికీ కూడా ఏమి నేర్పారు మాస్టర్ పూజా విధానం ప్రోటోకాల్ పూజా విధానం నిత్యం హోమం చేసుకోవడం లేనిటువంటి పూర్తి చేసి పూజా విధానం హోమంతో సహా మేము అన్ని సంవత్సరాలు కూడా ఇదే పాటిస్తున్నాం. చాలామంది ఈ పూజా విధానం ఆధారంగా చాలా కొత్తవాళ్ళు కూడా చాలామంది నా మేనమామ గారి అబ్బాయి రెండోది శ్రీనివాస్ అతను ఇచ్చినటువంటి ఇండియాలో మాస్టర్ చేసి ఎంతో మాస్టర్టువంటి పూజా విధానం హోమ విధానం అవన్నీ కూడా చాలా ఉండేది స్టేట్ జరిగింది. అప్పటి నుంచి చాలామంది పూజా విధానం ఉండాలని చెప్తుంది. దీని ప్రకారం రోజు పడతారు పూజ చాలా చేసుకుంటారు, మేము మామ కూడా చేసుకుంటాం. అందరి పూజ విధానం చాలా మాస్టర్ కూడా చాలా చోట్ల పూజా విధానం ఈ విధానంలో భావన చేసుకోవడం చేసి ఆయన నేర్చుకున్నాం. చాలా మంది మా జనరేషన్ జనరేషన్ మన సీనియర్స్ నేను చాలా జనరేషన్ అందరూ కూడా యూనిఫామ్గా మాస్టర్ పూజా విధానం అనుసరిస్తూ ఆయన పూజా విధానం అలాగే హోమం ఈ రెండు అదేవిధంగా చేసుకోవడం జరుగుతుంది. అది ఇవాళ అది 19 కూడా మనం ఆవిష్కరణ చేసుకున్నాం.